హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సవతి తల్లి కథను చెప్పుకుందాం. ఇంట్లో నిర్మల ఒక్కతే ఉంది. 18 ఏళ్ల ప్రాయపు నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉంది. నిర్మల తండ్రి రామారావు, సవతి తల్లి మాణిక్యాంబ, సవతి తమ్ముడు రఘు, సవతి చెల్లెలు వల్లి అంతా కలిసి మ్యాట్నీ సినిమాకు వెళ్ళారు. వాళ్ళంతా వెళ్ళిపోయి తనొక్కతనే ఇంట్లో వదిలినందుకు నిర్మల రవ్వంత కూడా బాధపడలేదు. బాధపడాలంటే ఆమెకింట్లో ఇంకా బలమైన కారణాలున్నాయి. కానీ నిర్మల బాధపడకపోవడానికి కారణానికి బలం చాలకపోవడం కారణం కాదు. వాళ్ళంతా తనొక్కతను ఒంటరిగా వదిలి ఎప్పుడు బయటికి వెడతారా అని ఆమె ఎదురు చూస్తోంది. ఇప్పుడు అందరూ భోంచేసి వెళ్ళారు. నిర్మల అంట్లు తోమాలి, బట్టలు తాకాలి. సినిమాకు వెళ్ళిన వారు తిరిగి వచ్చేసరికి వారికి టిఫిన్ రెడీ చేయాలి. అయినప్పటికీ నిర్మల రవ్వంత కంగారు కూడా లేకుండా ముందుగా స్నానం చేసింది. ఇంటి పనులన్నీ అయ్యాక తను మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటుందని ఆమెకు తెలుసు. అయినా ఆమె ముందుగా స్నానం చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ అనేది ఇవ్వండి. మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. స్నానం చేశాక ధైర్యంగా తన తండ్రి బెడ్రూమ్లో అడుగుపెట్టింది. నిలువటద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకుంది. తడి వంటిని అలా చూసుకోవాలన్నది ఆమె కోరిక. నిర్మల ఒళ్ళు మేలిమి బంగారు ఛాయలో ఉంటుంది. అవయవాలు పొందిగ్గా ఉంటాయి. అప్పుడే స్నానం చేసి వచ్చిన ఆమె శరీరంపై అక్కడక్కడ నీటి బిందువులు అప్పడమే ముత్యాలు పొదిగిన బంగారు నగలా ఉంది. నిర్మల తన అందాన్ని చూసుకొని తనే మురిసిపోయింది. నేను నిజంగా రాజకుమార్తెలా ఉంటాను అనుకుందామె. నిర్మల టర్కిష్ తువాలుతో శుభ్రంగా ఒళ్ళు తుడుచుకుంది. తర్వాత వణుకుతున్న చేతులతో బీరువా తాళాలు తీసింది. బీరువా తెరిచింది. అది ఆమెకు కావాల్సినది. తనకు కావాల్సినది మరీ అంత దగ్గరగా కనపడడం, తన కోరిక తీరు సమయం మరి దగ్గరలోకి రావడం. నిర్మలకు తను కనడం లేదు కదా అని అనుమానం వచ్చింది. ఒకసారి తన్ను తాను గిచ్చుకుంది. అది కల కాదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నిర్మల సమయం వృధా చేయలేదు. క్షణాల మీద బట్టలు వేసుకుంది. ముదురు నీలం రంగు పువ్వుల పరికిణి, దానిపై ఆకాశం రంగు ఓణి, అదే రంగు జాకెట్. నిర్మల త్వరగా అద్దం ముందుకు వెళ్ళి నిలబడింది. ఇప్పుడు ఆమెకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది. ఆ పరికిణి అంటే నిర్మలాకెంతో ఇష్టం. అది వేసుకోవాలని ఆమెకు మనసు. గడిచిన శ్రావణ శుక్రవారానికి వల్లి కోసం ఆ పరికిణి కుట్టించింది మాణిక్యాంబ. నిర్మలాకేమీ కుట్టించలేదు. నిర్మల అందుకేమీ అనుకోలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా వల్లికి బట్టలు కుట్టించాక, వల్లికి మోజు తీరాక ఆ పాత బట్టలు నిర్మల ధరించాలి. ఆ పాత బట్టల్లో కూడా నిర్మలకు నచ్చనివ్వడం జరగదు. నిర్మల కళ్ళల్లోని మెరుపు మాణిక్యాంబ అర్థం చేసుకోగలదు. ఆ మెరుపుకు అర్థం చదివి ఆమె ఇష్టానికి వ్యతిరేకంతోనే ఇస్తుంది మాణిక్యాంబ. నీలం రంగు పువ్వుల పరికిణి నిర్మలకు నచ్చిన విషయం మాణిక్యాంబ కనిపెట్టేసింది. ఆమె వల్లితో పొరపాటున కూడా నిర్మలకి ఇవ్వద్దు అని చెప్పింది. వల్లిని తరచుగా అదే కట్టుకోమనేది. వల్లి ఆ పరికిణి కట్టుకుని తిరుగుతుంటే, జాగ్రత్తగా వాడు తల్లి, చిరుగు పట్టకుండానే, ఇది స్టీల్ సామానుకు వాడికి ఇస్తాను, మంచి గిన్నె వస్తుంది అంటుండేది.
అంటే ఆ పరికిణి నిర్మలకు దక్కదని అర్థం. నిర్మల ఆ హెచ్చరికను అర్థం చేసుకుంది. అలాంటి హెచ్చరికల ఆమెకు కొత్త కాదు. నిర్మలను పురిట్లోనే కని చనిపోయింది తల్లి. ఏడాది తిరగకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తండ్రి. కొత్త పెళ్లి కూతురు మాణిక్యాంబకు సవతి తల్లి అన్న బిరుదు నిర్మల కారణంగానే వచ్చింది. రామారావు అన్ని విధాల మాణిక్యాంబకు నచ్చాడు. అతడు తన భర్త కావడం అదృష్టంగా భావించింది ఆమె. అయితే తనది ద్వితీయ వివాహమని, అతడికి మరో స్త్రీ కొంతకాలం భార్యగా వ్యవహరించిందని గుర్తు చేయడం కోసమే నిర్మల అన్నింటిలో ఉందని మాణిక్యాంబకు అనిపించేది. వివాహమైన తొలిగడియల్లో రామారావు నిర్మలను మాణిక్యాంబ చేతుల్లో పెట్టి, దీనికోసమే నేను ఈ వివాహం చేసుకున్నాను. ఈ బిడ్డను తల్లి లేని లోటు తెలియకుండా పెంచాలి అన్నాడు. మాణిక్యాంబ తల ఊపింది. బలవంతంగా తన చేత ప్రేమించబడాలనుకుంటున్న ఆ పసికందుపై అప్పట్లోనే ఆమెకు ద్వేషం పేరుకుంది. కానీ ఇంట్లో తన స్థానం బలపడే వరకు ఆమె తన అసలు రంగు బయట పెట్టలేదు. వివాహమైన ఏడాదికే మాణిక్యాంబకు వల్లి పుట్టింది. ఆ తర్వాత 2 ఏళ్లకు రఘు పుట్టాడు. అప్పుడే ఆపరేషన్ చేయించుకుంది. ఆ ఆపరేషన్లోనే నిర్మల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అది పోయింది. నిర్మలది స్వతహాగా మెత్తటి స్వభావం. ఆ ఇంటిలో ఆమె సమాన హక్కుల కోసం పోరాడలేదు. పెద్దలు చెప్పిన మాటలు బుద్ధిగా వినేది. ఏ పని చెప్పినా ఇసుక్కోకుండా ఓపికగా చేసేది. ఎన్ని తిట్టినా మూలకుపోయి గుడ్ల నీరు కుక్కుకోవడం తప్ప పల్లెత్తు మాటనని ఎదిరించడము ఆమెకు చేతకాదు. 12 ఏళ్ళు వచ్చే వరకు నిర్మల స్కూలుకు వెళ్ళి చదువుకుంది. పెద్ద మనిషి అయిన ఆడపిల్లను స్కూలుకు పంపించడం తప్పని చెప్పి చదువు మాన్పించేసింది మాణిక్యాంబ. అయినా ప్రైవేటుగానే కట్టి ఇంటర్మీడియట్ పాస్ అయింది నిర్మల. ఆమెకు తెలివి, శ్రద్ధ, పట్టుదల, ఓర్పు ఉన్నాయి. వల్లి మాత్రం స్కూలుకు వెళ్ళి చదువుకుంటుంది. పెద్ద మనిషి సిద్ధాంతం ఆమెకు వర్తించలేదు. 10th క్లాసు 2 సార్లు ఫెయిల్ అయింది వల్లి. 3వసారి ఎలాగో పాస్ అయింది. ఇప్పుడు ఆమె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటివి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టోరీలో ఏవైనా పొరపాట్లు దొర్లి ఉంటే ఐఎమ్ సారీ, క్షమించండి. తప్పుగా అనుకోవద్దు.